గౌరవ పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కైండ్లీ వెల్కమ్ సార్. 10 టీవీ నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2029 కార్యక్రమంలో భాగంగా వేదిక పైన ఉన్నటువంటి 10 టీవీ సిఓఓ ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు, ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు అండ్ రవి గారు ఇన్పుట్ ఎడిటర్, వేదిక పైనటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి నోరూరుంచే పసందైనటువంటి వంటకాలు అందిస్తున్నటువంటి రెస్టారెంట్ ప్రతినిధులందరికీ, ఓనర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైన ఎత్తుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్ సిటీ. వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఒక దగ్గర, భిన్నత్వంలో ఏకత్వం. అందులో ఈ వంటకాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గతం నుంచి కూడా హైదరాబాద్ అంటేనే బిర్యానీ, నిజామీ బిర్యానీ, ఇరానీ చాయ్, అట్లాగే ఒక స్వీట్స్ కావచ్చు, అంటే రకరకాల వంటకాలు. దీంతో పాటుగా తెలంగాణ వంటకాలు, తెలుగు వంటకాలు, షడ్రుచులు, రకరకాల వంటకాలు, అంటే రకరకాల రుచులు మనం అందిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి, అంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అందరికీ సంబంధించిన ఫుడ్ కూడా మన దగ్గర దొరుకుతూ ఉంది. దీంతో పాటుగా ఈ రోజున టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీకు కూడా మా శాఖ ద్వారా కూడా మీ బిజినెస్ మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇఫ్ నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. అంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటకాల్ని, తెలంగాణ రుచుల్ని ప్రపంచానికి మొత్తాన్ని కూడా షోకేజ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ రైజింగ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే భవిష్యత్తులో ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ we will be able to hold the what you call Olympics also. సో డెఫినెట్గా ఆ రోజు కూడా ఎక్కువ దూరం లేదు. మీ యొక్క ఈ వంటలు, రుచులు అనేది హైదరాబాద్కే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా మీ యొక్క బిజినెస్ను ఎక్స్పాండ్ చేయడం కోసం మా శాఖ ద్వారా, టూరిజం శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా మరి పెద్ద ఎత్తున గ్రామీణ వాతావరణాన్ని కూడా పాశ్చాత్య దేశాలకు రుచి చూపించే పద్ధతిలో ఏర్పాట్లు అనేది టూరిజం ప్రమోట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, విత్ లాట్ ఆఫ్ ఫర్ ప్రమోటింగ్ ది ఇండస్ట్రీ, ఈవెన్ ది హోటల్ ఇండస్ట్రీ ఆల్సో. అండ్ whoever is interested to invest in this what you call your restaurants, we are also willing, we are ready to provide the lands also with a lot of incentives. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క 10 టీవీ సంస్థ అనేది ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు 10 టీవీ సంస్థను కూడా అభినందిస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జూపల్లి కృష్ణారావు గారు. మీరు అన్నట్టుగా ఒలింపిక్స్ కూడా హైదరాబాద్ వేదిక కానుండడం ఇంకా ఎంతో దూరం లేదు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా టూరిజం పరంగా కానీ అన్ని రకాలుగా కానీ మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ హైదరాబాద్ని మరింత ఖ్యాతి పెంచే విధంగా ఉన్నాయి సార్. రియల్లీ మీడియా హౌస్గా మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలన్న భాగంతోనే, ఫుడ్ టూరిజాన్ని పెంపొందించాలన్న భాగంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఆన్ హైవే అవార్డు పొందిన వారు విలేజ్ ఆర్గానిక్ కిచెన్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
We are very happy for being a part of this event, Andy. We are highway-based restaurants located on two sides of Hyderabad-Vijayawada highway. Happy that we are associated with this program. We were basically from the pharmaceutical industry, Andy. మేము ఒకటే నమ్మాము వెన్ వీ టేక్ రైట్ ఫుడ్ మెడిసిన్ అనేది అవసరం ఉండదు అని మేము నమ్ముతాము. హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో హోమ్ కుక్ ఫుడ్ అలానే ఉంటుంది. మా రెస్టారెంట్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ మైదా డాల్డా ఇవి వాడాం. మేము ఒక మహిళా సంఘంతో టైఅప్ అయ్యాము. మాకు మెజారిటీ ఆఫ్ ద వెజిటబుల్స్ వాళ్ళే సోర్స్ చేస్తారు అండ్ వీ కంప్లీట్లీ యూజ్ ఆర్గానిక్ నాన్ వెజ్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, బెస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న వారు నానీస్ కిచెన్. నానీస్ కిచెన్ వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెంకటరమణ గారికి వెంకటరమణ గారు వెల్కమ్ సార్. బెస్ట్ ఎక్సెప్షనల్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు సామాదా ఇండియన్ కిచెన్. సంజనా మన్నే గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ రిసీవింగ్ దిస్ అవార్డ్. It's very nice. First award for Sama. అది కూడా ఫ్యామిలీ మొత్తం ఇట్స్ ఇన్ తాతగారు's house. So it's been great for the whole family. ప్రేమగా ఫుడ్ పెట్టడం. అండ్ మై అమ్మమ్మ is also completely involved in the business. సో ఇంకా అమ్మమ్మలు ఎలా వండుతారో తెలిసిందే కదా. ఎవ్రీవన్ హూ కమ్స్ టు సమ్మా ఒకటి చెప్తారు, నాకు గుమ్మడి గారి ఇంటికి వచ్చే ఒక భోజనం తిని వెళ్ళాను అనిపిస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ ఐఎమ్ కీపింగ్ అప్ విత్ ద ఫ్యామిలీ నేమ్. బెస్ట్ జఫ్రానీ బిర్యానీ కేటగిరీలో అవార్డు చేజిక్కించుకున్నారు పిస్తా హౌస్. బెస్ట్ అంబియన్స్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు పొందిన వారు ఆంగన్ రెస్టారెంట్. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. Our restaurant name is Angan Restro Bar Andi. So this is located at Pin Code Hotels by Yatri Niwas at Secunderabad. So మేము మేజర్గా aesthetic looks మీద కాన్సన్ట్రేట్ చేసి with the looks we are giving best food to the people. It's a multi-cuisine restaurant అండి. So we have live bands అండి. Every Saturday we'll be playing some live bands. So with that we have some DJ nights and everything which is going on weekly. So according to that, based on the season, we will just plan and we'll just implement things. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ, బెస్ట్ అథెంటిక్ తెలంగాణ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు వరించింది అంకాపూర్ విలేజ్. అంకాపూర్ చికెన్ ఒక బ్రాండ్గా మార్చేసిన అంకాపూర్ మిలిటరీ విలేజ్ హోటల్. గ్రూప్ కెప్టెన్ వేణుధర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా మంచి ఫీలింగ్, వెరీ ప్రౌడ్ ఫీలింగ్. తెలంగాణ అథెంటిక్ ఫుడ్ కేటగిరీలో మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 15 years అవుతుందండి, వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత. ఫుడ్ అంటే ఇంట్రెస్ట్, అందువల్ల ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. అందులోనూ ఈ మన తెలంగాణ లోకల్ క్విజీను, ట్రెడిషనల్ ఫుడ్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అది కాకుండా మా పార్ట్నర్స్కి ఇంకా చాలా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా చేసిన రీసెర్చ్, వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల మేము ఇవాళ సక్సెస్ కావాల్సి. ఈ సక్సెస్కి అంతా కారణం ఈ టీము. మెయిన్గా మా ఇప్పుడు ప్రస్తుతం 4 branches ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్. అన్నిట్లలో కన్సిస్టెంట్గా ఈ టేస్ట్ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో దానికి ఈ టీము, వీళ్ళ ట్రైనింగ్, ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం అవార్డు అందుకుంటున్నారు పల్లె విందు బెస్ట్ థాలీ ఇన్ తెలుగు కేటగిరీలో. టెన్ టీవీ ఫ్యూజన్ అవార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు.
10 TV వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ దట్స్ కండక్టెడ్. అండ్ పల్లెవిందుకి బెస్ట్ థాలీ ఇన్ తెలుగు క్విజిన్ అవార్డు వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. పల్లెవిందు బేసికలీ ఇట్స్ తెలుగు క్విజిన్ అండి. అరటాకు పైన భోజనం ఉంటుంది. అన్ని రకాల పచ్చళ్ళ దగ్గర నుంచి డెజర్ట్ వరకు అన్నీ ఆకుపైన సర్వ్ చేస్తాము. అది ద బెస్ట్ అనమాట. సో దానికి మాకు అవార్డు వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. బెస్ట్ రీజనల్ బిర్యానీ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు పాండి పరోటాస్. పాండి పరోటాస్ వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ పాండి పరోటాస్. Thanks to the whole Hyderabadis for making this a successful outlet. And 11 years low, this is the first time we are getting the award for our biryani. Biryani is very special for us, and Ambur style biryani. So we received the best regional biryani in Hyderabad. Thank you very much. బెస్ట్ డ్రైవ్ ఇన్ విత్ రాయలసీమ ఫ్లేవర్స్ అవార్డు కైవసం చేసుకుంటున్నారు చిత్తూరు నాయుడు గారు. శశిధర్ నాయుడు బొద్దులూరి గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అందరూ ఆయన ముద్దుగా చిత్తూరు నాయుడుని పిలుచుకుంటారు. టెన్ టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 presented by Freedom Oil, co-powered by 2M Deliciously Yours, Poultry India, Hospitality Partner, Hotel Daspalla, Associate Sponsor, Absolute Milk. స్పాన్సర్స్ అందరికీ టెన్ టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్ సార్. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11 సంవత్సరాల పైన మన జర్నీ ఉండేది. ఇప్పుడు కొత్తగా అవార్డు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ మోటివేషన్గా కూడా ఉంటుంది ఇది. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ డిషెస్ ఉంటాయండి. దాంట్లో తలకాయ మాంసం దగ్గర నుంచి నాటుకోడి, మటన్ బోన్లెస్, తర్వాత ఇడియాపం పాయ, ఇలాంటివి కొన్ని స్పెషల్ ఐటమ్స్ పెట్టి చాలా కాలంగా నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. మన కస్టమర్ల అభిమానంతో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ లావిష్ అండ్ అఫోర్డబుల్ బఫే కేటగిరీలో అవార్డు అందుకుంటున్న వారు సర్కిల్స్. సర్కిల్స్ వారు అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. బెస్ట్ లావిష్ అండ్ అఫోర్డబుల్ బఫే కేటగిరీ. బెస్ట్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు పూర్ణ టిఫిన్ సెంటర్. ఎంతోమంది అగ్ర హీరోలు, అగ్ర నటులు ఎంతో స్థాయికి వెళ్ళిన వాళ్ళకి పూర్ణ టిఫిన్ అంటే అదొక ప్యాషన్. బెస్ట్ హోమ్లీ ఫుడ్ అవార్డు గెలుచుకున్నారు నాగభూషణం మెస్. చాలా హ్యాపీగా ఉంది మేడం. 10 టీవీ వారి సపోర్ట్ తోటి హోమ్లీ ఫుడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ తోటి మేము ముందుకు పోతాం. ఇలాంటి మంచి ఫుడ్స్ మేము ఇస్తాం ప్రజలకి. మా మమ్మీ సపోర్ట్ తోటే నేను ఈ హోటల్ రన్ చేస్తున్నాను. మా మమ్మీ కిచెన్లో మొత్తం చూసుకుంటారు కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. హోమ్లీ ఫుడ్ అవార్డు మాకు వచ్చింది. మా మమ్మీ హోమ్లీ కాబట్టి హోమ్ ఫుడ్ మాకు వచ్చింది. కూరగాయల కానించి మసాలా కానించి అన్నీ నేనే రెడీ చేపిస్తా. అన్నీ హోమ్ ఫుడ్ అండి మా. యాక్చువల్గా ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ఈసారి 10 టీవీ నిర్వహించడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు బెస్ట్ ఫుడ్స్, బెస్ట్ హోటల్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట ఉండటం. మా అందరికి ఫుడ్ అంటేనే ఇష్టం, ఇంకా వేరే ఏం లేదు. ఎప్పుడు కొత్త ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటాం. తమ్మను నేను డెఫినెట్లీ తమన్ మిస్ అయ్యాడు ఈ ప్లేస్కి రావడం. ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ టు తమన్. చాలా రకరకాల వెరైటీస్ ఉన్న ఫుడ్ వల్ల ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చినాయో తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మా ఆర్టిస్టులను కూడా ఉద్దేశించుకొని కొంచెం డైట్ ఫుడ్స్ ఏమన్నా కొత్తగా ప్రిపేర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.